మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తపేట దయాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన నెల రోజులుగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన చిన్నచింతకుంట మండలం పర్కాపూర్కు తీసుకొచ్చారు. కదలేని స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు ఇంటి వద్దనే వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మక్తల్, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలు, టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు తదితరులు దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. దయాకర్ రెడ్డి త్వరగా కోలుకొని తిరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. రికవర్ అవుతుందన్న ప్రగాఢమైన నమ్మకం నాకు ముందు నుంచి కూడా ఆయన గొప్ప దైవభక్తులు ఉండే వ్యక్తి, కొన్ని ఇష్టంతో లైఫ్ నడిపాడు. సో ఇప్పుడు కూడా తప్పనిసరిగా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మరి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అందరినీ కలిసి మాట్లాడడం జరిగింది. ఆయనకి ఈ ప్రాంతం కలవాలంటే ఇష్టం, ఈ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ అందరినీ కలవాలనే ఉద్దేశంలో వాళ్ళు ఒక రోజు కోసం ఇక్కడికి వచ్చినామని చెప్పారు. సో సైకలాజికల్గా ఆయన కొంత మానసికంగా కూడా ఇక్కడికి వస్తే కొంత మార్పు ఉంటుందని ఒక నమ్మకంతో ఆలోచన చేశారు. బహుశా మరి ఇమీడియట్గా రేపు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఏదో టైంలో మళ్ళీ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కొనసాగిస్తామనే ఆలోచన కూడా కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా నాకు అర్థమైంది. ఏదేమైనా సర్వీస్ ఓరియంటెడ్ అయినా జనానికి ఏదో చేయాలన్న ఒక ఆలోచన, కోరికతో ఉన్న వ్యక్తి మంచిగా రికవర్ అవుతుందన్న ప్రగాఢమైన నమ్మకం నాకు ముందు నుంచి కూడా ఆయన గొప్ప దైవభక్తులు ఉండే వ్యక్తి, కొన్ని ఇష్టంతో లైఫ్ నడిపాడు. సో ఇప్పుడు కూడా తప్పనిసరిగా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని